బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే న్యాయ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సమాచార చట్టానికి సంబంధించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఏఐసీసీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, న్యాయపరంగా వదులుకోవాల్సిన అంశాలు వంటి వాటిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సు అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు సీఎం. ఇక ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇక సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 50వ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆయన ఈరోజు ఏఐసీసీ నిర్వహించేటువంటి కాంక్లేవ్ లో పాల్గొంటారు. తర్వాత తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. మొత్తానికైతే సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా మళ్ళా 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సదస్సులో ఆయన పాల్గొనడం కోసం వెళ్తున్నారు. ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఇందులో న్యాయ సదస్సుగా దీన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సమాచార చట్టానికి సంబంధించినటువంటి వార్షిక సదస్సులను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ఏఐసీసీ ముఖ్య నేతలు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పాలిత ముఖ్యమంత్రులు ఇటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పార్టీ సీనియర్ నేతలు, ఒకవైపు న్యాయ విభాగం సంబంధించినటువంటి నేతలందరూ కూడా సమావేశానికి హాజరవుతారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఒకవైపు రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం తీసుకొచ్చినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ విభాగం మానవ హక్కులకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని ఒకవైపు చర్చించుకోవడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్ లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో హాజరు కావడం కోసం నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఒకవైపు రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇటు పిసిసి అధ్యక్షులతో కలిసి పాదయాత్ర చేయడం కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి మింగులుపడిన అంశంగా ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్లినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ న్యాయ సదస్సులో పాల్గొనడంతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కలుస్తారనేది కూడా ఈరోజు చర్చలో ఉంది. మొత్తానికైతే ఈ సదస్సు పేరుతో వెళ్ళినప్పటికీ కూడా ఇటు మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి పలువురు పార్టీ కీలక నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. వంశీ. థ్యాంక్ యూ స్వామి.